ఇజ్రాయెల్కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హిజ్బుల్లా తాజాగా చేసినటువంటి దాడిలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పెద్ద ఎత్తున దెబ్బతింది. ద ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ లెబనాన్, హిజ్బుల్లా లాంచ్డ్ ఫ్రెష్ మిస్సైల్ అటాక్స్ ఆన్ ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. Hezbollah targeted a new Israeli army assembly point in the vicinity of the Al-Maraj site. The attack was held at the Israel's facility, where troops were seen gathering at night. Hezbollah claimed to have launched several missiles at the Israeli assembly point. The Lebanese resistance group asserted that the IDF suffered numerous casualties in the attack. Hezbollah in its statement also mentioned a list of other attacks on the Israeli army. పెద్ద ఎత్తున మేమే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మీద దాడి చేసాం, వాళ్ళందరూ ఒక చోట కూర్చుని అంటే ఒక కవాతు చేయడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రాంతం మీద అటాక్ చేసాం, అనేక మంది చచ్చిపోయారని చెప్తోంది ఇటు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్. అట్లాగే హిజ్బుల్లా అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది ఇజ్రాయెల్ ధృవీకరించాల్సి ఉంది.